హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు రైస్ని అయితే కడిగి నానబెట్టి ఉంచాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి హోల్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా మరిగించుకున్న వాటర్లోకి కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఇలా 90% ఉడికించుకోవాలి. రైస్ అయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా రైస్ని అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 4 మీడియం సైజు టమాటోలను అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, టేస్ట్కి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకొని వీటిని కూడా ఒక 4-5 మినిట్స్ అలా మంచిగా ఉడికించుకోవాలి. ఆ మసాలా అంతా ఎగ్స్కి పట్టేలాగా
ఉడికించుకోవాలి. సారీ అండి, ఇందులో పెరుగును కూడా వేశాను, వీడియో స్కిప్ అయింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని పైనుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూతను పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, ఒక 4 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. చాలా బాగా అయిందన్నమాట మన ఎగ్ బిర్యానీ. కడాయి చిన్నగా అయిపోయిందన్నమాట. చూస్తున్నారు కదా, మన ఎగ్ బిర్యానీ అయితే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేశారంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మనకి ఏ గ్రేవీ అవసరం లేదండి ఇందులోకి. ఆ టమాటోతో చాలా గ్రేవీ వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. ఇలా రైతాతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుందండి ఎగ్ బిర్యానీ. వావ్, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. తప్పకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.